హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జాగ్రఫీలో చాప్టర్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని కంటిన్యూ చదువుతాం అనమాట. మనం ఆల్రెడీ ఈ చాప్టర్ గురించి ప్రీవియస్ వీడియోలో చాలా టాపిక్ చదువుకున్నాం అనమాట. ఒకసారి రీకాల్ చేద్దాం ఏం చదువుకున్నామో. హబన్ స్టోరీ చదువుకున్నాం, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క డెఫినేషన్ చదువుకున్నాం, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. తర్వాత ఈ ఇండస్ట్రీస్ అనేది మనకు సెకండరీ సెక్టర్లో పడతాయి కాబట్టి ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా సెకండరీ సెక్టర్లో పడతారనమాట. తర్వాత ఒక కంట్రీ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది ఆ కంట్రీలో డెవలప్ అవుతున్న ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి చదువుకున్నాను అనమాట. ఏమి ఫస్ట్ పాయింట్, ఇండస్ట్రీస్ కేవలం అగ్రికల్చర్నే మోడర్నైజ్ చేయదు, అగ్రికల్చర్ని మోడర్నైజ్ చేస్తూ దాంతోపాటు అగ్రికల్చర్ సెక్టర్ మీద ఎక్కువ మంది డిపెండ్ అయినారు ఎంప్లాయ్మెంట్ కోసం, దాన్ని తగ్గిస్తుందన్నమాట. ఇలా సెకండరీ మరియు టర్షరీ సెక్టర్లో జాబ్స్ ప్రొవైడ్ చేసి దాన్ని తగ్గిస్తుందన్నమాట. తర్వాత సెకండ్ పాయింట్లో ఏం చదువుకున్నాం, ఒకవేళ నువ్వు పావర్టీని కావచ్చు, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ని కావచ్చు, తర్వాత రీజనల్ డిస్పారిటీస్ని ఖతం చేయాలనుకుంటా అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం ముఖ్యం అన్నమాట. థర్డ్ ఏమి, ఎక్కువ మనం ఎక్స్పోర్ట్స్ అనేటివి చేసినాం అనుకోండి మనకు నీడెడ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుందన్నమాట మన కంట్రీకి. తర్వాత లాస్ట్ది ఏమి, ఒకవేళ ఒక కంట్రీలో రా మెటీరియల్స్ మొత్తం పూర్తిగా ఫినిష్డ్ గూడ్స్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటే ఆ కంట్రీ ప్రాస్పరస్ అనమాట. ఇండియా యొక్క ప్రాస్పరస్ అనేది మన కంట్రీలో డెవలప్ అవుతున్న ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. తర్వాత అగ్రికల్చరు ఇండస్ట్రీ వేరు కాదనమాట, రెండు వాటి స్థానంలో ముఖ్యమైనవి అనమాట. ఫస్ట్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే తర్వాత అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి వస్తుందన్నమాట. తర్వాత మనము ప్రజెంట్ డే ఉన్న గ్లోబలైజేషన్స్తో ఫైట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా మన యొక్క మార్కెట్స్ని ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటేటివ్ చేసుకోవాలన్నమాట, ఇంటర్నేషనల్ మార్కెట్లో పోటీ చేయాలన్నమాట. తర్వాత మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ని చదువుకున్నాం అనమాట. మనం ఎందుకు ఇండస్ట్రీస్ని క్లాసిఫై చేయాలి, మనం అలా చేయడం వల్ల ఇండస్ట్రీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఇంకా క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా ఏమి, ఆన్ ది బేసిస్ ఆఫ్ రా మెటీరియల్, అగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ మెయిన్ రోల్, బేసిక్ ఆర్ కీ ఇండస్ట్రీస్. తర్వాత ఇంకోటి ఏమి, కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, పబ్లిక్, ప్రైవేట్, జాయింట్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్ ఇండస్ట్రీస్. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ బల్క్ అండ్ వెయిట్ ఆఫ్ ది రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్స్, హెవీ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్ అనమాట. ఇప్పుడు మనము ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో మనం ఇన్ని చదివినాం, కాటను, వూలు, జూటు, సిల్క్ అట్లాంటివి. వాటి గురించి మనం చదువుకుంటూ వెళ్దాం అనమాట. మనకు ముఖ్యమైనవి టెక్స్టైల్స్ ఇచ్చినారు, టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత కాటన్, దాంట్లో జూట్ ఇచ్చినారనమాట. చదువుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, కాటన్, జూట్, సిల్క్, ఉలెన్ టెక్స్టైల్స్, షుగర్ అండ్ ఎడిబుల్ ఆయిల్ ఎక్సెట్రా ఇండస్ట్రీస్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రికల్చరల్ రా మెటీరియల్స్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటేనే మనకు అర్థమైపోతుంది ఆ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉన్న ఇండస్ట్రీస్ని మనం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. అవి కాటను, జూటు, సిల్క్, ఉలెన్ క్లాత్స్, షుగరు, ఎడిబుల్ ఆయిల్ అవన్నీ అనమాట. ఇప్పుడు మనం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చదువుకుందాం అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే ఏమి, ఆల్మోస్ట్ బట్టలు, ఓకే బాగానే ఉంది. దాని గురించి ఇంకా తెలుసుకుందాం, ఇన్ఫర్మేషన్ ఇంకా గెయిన్ చేద్దాం, ఓకేనా. మనకు ఈ చాప్టరు ఆల్మోస్ట్ 4 మార్క్స్కి వస్తుందన్నమాట. 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ బిట్, 1 మార్క్ మ్యాప్ పాయింటింగ్ అనమాట. మ్యాప్ పాయింటింగ్ భయపడద్దండి, మనకు సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే 2 డీటెయిల్డ్ వీడియోస్లో మీకు కంప్లీట్ మ్యాప్ వర్క్ అనేది చేపిస్తాను అనమాట. దాన్ని దాటి క్వశ్చన్ అనేది మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కావచ్చు, మీ స్కూల్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో కావచ్చు రాదనమాట, ఓకేనా. కీప్ ట్రస్ట్ ఆన్ అవర్ సోషల్ ఛానల్స్ అనమాట, ఓకేనా. టెక్స్టైల్ ఇండస్ట్రీ,
The textile industry occupies unique position in the Indian economy because it contributes significantly to industrial production, employment generation and foreign exchange earnings. ఇది ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీ, బట్టలు ఇండస్ట్రీ అనొచ్చు మనము, లేకుంటే వస్త్ర పరిశ్రమ అంటే క్లాత్ ఇండస్ట్రీ, ఓకేనా, టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన యొక్క ఇండియన్ ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ యూనిక్ పొజిషన్ని ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్గా కావచ్చు, లేకుంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, లేకుంటే ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అనమాట మనకు. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ విచ్ ఈజ్ సెల్ఫ్ రిలయంట్, complete in the value chain, that is from raw material to the highest value. సెల్ఫ్ రిలయంట్ మన యొక్క ఇండియాలో ఇదొక్కటే కేవలం ఇండస్ట్రీ అనమాట. ఏది? సెల్ఫ్ రిలయంట్. సెల్ఫ్ రిలయంట్ అంటే ఏమి? ఈ ఇండస్ట్రీ కేవలం అగ్రికల్చర్ రా మెటీరియల్స్, కాటన్, దాని మీద డిపెండ్ అయితే చాలు, ఇంకా ఏ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరము అనేది లేదు. అర్థమవుతుందా? సెల్ఫ్ రిలయంట్ అనమాట. తర్వాత కంప్లీట్ ఇన్ ద వాల్యూ చైన్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో మొత్తం ప్రాసెస్ అనేది ఇక్కడే జరిగిపోతుంది అనమాట. అంటే అది వస్తువు తయారు నుండి వస్తువు ప్యాక్ చేసేంత వరకు మనకు మొత్తం ఇక్కడే జరిగిపోతుంది అనమాట. ఫ్రమ్ రా మెటీరియల్ టు ద హయ్యెస్ట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే మనకు రా మెటీరియల్ దగ్గర నుండి ప్రోడక్ట్ తయారయ్యేంత వరకు మనకు మొత్తం ఈ ఇండస్ట్రీలోనే అయిపోతుంది అనమాట. కాబట్టి కంప్లీట్ ఇన్ వాల్యూ చైన్ అనొచ్చు అనమాట. ఇప్పుడు అడుగుతాడు వాడు 2 మార్క్స్కి అడుగుతాడు, సారీ, రైట్ అబౌట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని. టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్లేస్ అన్ యూనిక్ రోల్ ఆర్ పొజిషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, తర్వాత ఎంప్లాయ్మెంట్, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఇస్ సెల్ఫ్ రిలయంట్ అండ్ కంప్లీట్ ఇన్ వాల్యూ చైన్, దట్ ఈస్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ద హయ్యెస్ట్ వాల్యూడ్ గూడ్స్ అనమాట. అర్థమవుతుందా? అదేదో చూద్దాం. కంప్లీట్ చైన్ అంటున్నాం కదా, ఏమో చూద్దాం. సారీ, ఫైబర్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్, ఏమి? రా ఫైబర్ అనమాట. ఆ రా ఫైబర్ని మనకు తీసుకుంటారు, అంటే పత్తి అనొచ్చు అనమాట. ఆ పత్తిని మనకు తీసుకుంటారనమాట. ఫైబర్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్. ఓకే, ఆ రా మెటీరియల్ని వాళ్ళు వాడి ఏం చేస్తారు? స్పిన్నింగ్ చేస్తారనమాట. ఓకేనా? ఆ స్పిన్నింగ్ అంటే దాన్ని యార్న్ అంటే దారాలుగా తయారు చేస్తారనమాట. ఎట్లా? దారాలుగా తయారు చేస్తారు స్పిన్నింగ్ ద్వారా, యార్న్. తర్వాత ఏం చేస్తారు? వేవింగ్. ఆ దారాల్ని ఒక క్లాత్గా తయారు చేస్తారనమాట. ఎట్లెట్లా? ఒక క్లాత్గా తయారు చేస్తారు. దానివల్ల మనకి ఏమొస్తుంది? ఒక ఫ్యాబ్రిక్ అంటే వైట్ క్లాత్ అనేది వస్తుంది అనమాట, వైట్ టీషర్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత దాన్ని డిజైన్లు కావచ్చు, డైయింగ్ కావచ్చు, ఫినిషింగ్ కావచ్చు, అది చేస్తారనమాట. అలా చేసిన తర్వాత మనకు దాన్ని గార్మెంట్ దగ్గర పంపించేస్తారు. గార్మెంట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ అనొచ్చు అనమాట. అతని దగ్గరకు పంపించేస్తారనమాట. ఎట్టెట్టా? ఫైబర్ ప్రొడక్షన్ అంటే రా ఫైబర్ని వాళ్ళు స్పిన్నింగ్ చేసి యార్న్ తీస్తారు. యార్న్ నుండి వేవింగ్ చేసి, నిట్టింగ్ చేసి ఫ్యాబ్రిక్ తీస్తారు. ఫ్యాబ్రిక్ని డైయింగ్, ఫినిషింగ్ చేసేసి గార్మెంట్స్ దగ్గరకు పంపిస్తారు. ఆ గార్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కూడా దాన్ని అమ్మేస్తారనమాట. ఇలా మనకు కంప్లీట్ చైన్ అనేది కనబడిస్తుంది అనమాట టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఓకేనా? కాటన్ టెక్స్టైల్స్. ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో చాలా బట్టలు ఉన్నాయి. ఉలెన్ క్లాత్స్ కావచ్చు, జూట్ క్లాత్స్ కావచ్చు, కాటన్ క్లాత్స్ కావచ్చు. మనం ఒక్కొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీని చదువుకుంటూ వెళ్దాం అనమాట. అంటే పూర్తిగా చదువు రెండు మనకి ఇచ్చినారు. ఒకటి కాటన్, ఇంకోటి జూట్ అనమాట. వాటి రెండింటి గురించి మనం చదువుకుందాం అనమాట. కొంచెం థ్రోట్ అనేది బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడప్పుడు అంటూ ఉంటా. ఓకేనా? ఇన్ ఏన్షియంట్ ఇండియా కాటన్ టెక్స్టైల్స్ వర్ ప్రొడ్యూస్డ్ విత్ హ్యాండ్ స్పిన్నింగ్ అండ్ హ్యాండ్లూమ్ వేవింగ్ టెక్నిక్స్. మన యొక్క ఇండియాలో బ్రిటిషర్స్ రాకముందు అనొచ్చు, బ్రిటిషర్స్ వచ్చినప్పటికి కూడా కాటన్ టెక్స్టైల్స్ అంటే కాటన్ వస్త్రాలను, బట్టలను మనకు హ్యాండ్ స్పిన్నింగ్ ద్వారా తయారు చేస్తారనమాట.
మీరు ఎవరైనా గాంధీజీ ఫోటోలు చూసినప్పుడు మనకు అక్కడ స్పిన్నింగ్ వీల్ అనేది కనబడిస్తుంది, చెరక అంటాం. అదే మనకు ఇక్కడ హ్యాండ్ స్పిన్నింగ్ అనమాట. అర్థమవుతుందా? హ్యాండ్ స్పిన్నింగ్ అనమాట. దాని ద్వారా మనకు కాటన్ క్లాత్స్ అన్ని తయారు చేసేవాళ్ళు అనమాట. కానీ 18th సెంచరీ అంటే 1700 తర్వాత నుండి పవర్ లూమ్స్ came into use. Our traditional industries suffered a setback during the colonial period because they could not compete with the mill-made cloth from England. ఈ 18th సెంచరీ తర్వాత మనకు ఇంగ్లాండ్లో హ్యాండ్లూమ్ అంటే పవర్లూమ్ అనేది కనిపెడతారనమాట. దానివల్ల అక్కడ నుండి మనకు ఇంగ్లాండ్లో వస్త్రాలు తయారయ్యి మన ఇండియాలోకి బ్రిటిషర్స్ ఇంపోర్ట్ చేస్తారనమాట. దానివల్ల మన యొక్క ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది ఈ పీరియడ్లో మనకు. ఎందుకంటే ఆ క్లాత్స్ అనేవి మిషన్స్ ద్వారా తయారైతాయి కాబట్టి ఇంకా చీప్గా ఉంటాయి యాజ్ కంపేర్ టు అవర్ ట్రెడిషనల్ సెల్లర్స్. అర్థమవుతుందా? కాబట్టి పీపుల్ కూడా దాన్ని కొనుక్కోవడానికి ఎక్కువ ఆశపడతారనమాట. పాయింట్ అర్థమవుతుందా? మనకు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 1 మార్క్ అనేది అడుగుతాడు వాడు. ఏమేం అడుగుతాడు? ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మిల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ముంబై ఇన్ 1854. ఎప్పుడెప్పుడు మన ఇండియాలో ఫస్ట్ కాటన్ మిల్లు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? ముంబై 1854 అనమాట. ఓకేనా? The 2 world wars were fought in Europe. India was a British colony. There was a demand for cloth in UK. Hence, they gave a boost for the development of the cotton textile industry. మనకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. ఆ సమయాల్లో మనకు యూకేలో ఆర్మీ సోల్జర్స్కి యూనిఫామ్స్ అనేది ఎక్కువ అవసరం అనమాట. అందుకోసము అప్పుడు మనం బ్రిటిష్ కాలనీ కదా, ఆ బ్రిటిషర్స్ మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్, కాటన్ మిల్ ఇండస్ట్రీలో, ఈ ఫస్ట్ కాటన్ మిల్ ఇండస్ట్రీలో కాటన్ క్లాత్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి ఆ ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్లో ఉన్న సోల్జర్స్కి పంపించినారనమాట. దానివల్ల మనకు కాటన్ మిల్ అనేది బాగా సక్సెస్ఫుల్ అయ్యిందనమాట, ముంబైలో ఎస్టాబ్లిష్ చేసిన కాటన్ మిల్. ఓకేనా? ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంకా అయిపోలేదు, ఉంది. అది చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని ప్లేసెస్ వస్తాయి, కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అయిన ప్లేసెస్ వస్తాయి అనమాట. వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు తెలుసా? వై కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రీడామినెంట్ ఇన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. ఎందుకు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర మరియు గుజరాత్లోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అడుగుతాడనమాట. అంటే అది క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనమాట, ఎందుకు, వై, ఆ లొకేషన్లోనే ఎందుకు పెట్టినారు? ఎందుకంటే అక్కడ మనకు సో అండ్ సో ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. అన్ని ఫ్యాక్ట్సే అనమాట, గుర్తుపెట్టుకోక తప్పదు. అర్థమవుతుందా? మనకు లోకలైజేషన్ మీద క్వశ్చన్ అడుగుతారు. అంటే ఈ లొకేషన్లో నువ్వు ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తాను, బాగానే ఉంది, ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాను, వై అది మనకు క్వశ్చన్ అనమాట. ఇప్పుడు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర, గుజరాత్లో నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు అంటే ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నావు, దానికి రీజన్ చెప్పు అని అడుగుతున్నాడు అనమాట. ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద కాటన్ గ్రోయింగ్ బెల్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. మహారాష్ట్ర మరియు గుజరాత్లోనే కొన్ని ఏండ్ల వరకు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి మనకు అక్కడే ఉన్నాయన్నమాట. ముంబై ఎక్కడొస్తుంది? మహారాష్ట్ర. అర్థమవుతుందా? ఎందుకు ఆ ప్లేసెస్లోనే ఇండస్ట్రీస్ స్థిరపడి ఉన్నాయి? ఎందుకంటే ఇవి రెండు మనకు బ్లాక్ సాయిల్ బాగా ఉండే రీజియన్స్ అనమాట. బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంటే అక్కడ కాటన్ బాగా గ్రో అవుతుంది అనమాట. ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్ ఆర్ కాటన్ సాయిల్ అనొచ్చు అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ చాప్టర్లో చదువుకొని వచ్చినాం అనమాట. అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్. ఈ ప్లేసెస్లో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే రా కాటన్ అనేది అక్కడే దొరికిపోతుంది. తర్వాత మార్కెట్ కూడా బాగుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర, గుజరాత్ సీ పోర్ట్స్ దగ్గరలో ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ మనకు సపోజ్ మహారాష్ట్ర అనుకోండి, మనకు దగ్గరలో మర్మగావ్ పోర్ట్ అనేది ఉందన్నమాట. తర్వాత గుజరాత్ అనుకోండి, మనకు
దగ్గరలో మర్మగావ్ అనే పోర్ట్ ఉంది, దానికి కూడా మర్మగావ్ పోర్ట్ దగ్గర అనమాట. సీ పోర్ట్స్ దగ్గరలో ఉన్నాయన్నమాట. తర్వాత లేబర్ ఫెసిలిటీ కూడా ఉంది, క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ఇట్స్ లోకలైజేషన్. ఎందుకు మహారాష్ట్ర గుజరాత్లోనే కొన్ని ఏండ్ల వరకు ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయి అంటే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, అవైలబిలిటీ ఆఫ్ రా కాటన్, మార్కెట్, ట్రాన్స్పోర్ట్, తర్వాత మాయిస్ట్ క్లైమేట్, యాక్సెసిబుల్ పోర్ట్ సర్వీసెస్, లేబర్, ఇవన్నీ మనకు హెల్ప్ చేసినాయన్నమాట. దిస్ ఇండస్ట్రీ హ్యాస్ క్లోజ్ లింక్స్ విత్ అగ్రికల్చర్ అండ్ ప్రొవైడ్స్ ఎ లివింగ్ టు ఫార్మర్స్, కాటన్ బోల్ ప్లక్కర్స్, తర్వాత అంటే వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ గిన్నింగ్, స్పిన్నింగ్, తర్వాత వేవింగ్, డైయింగ్, డిజైనింగ్, ప్యాకేజింగ్, టైలరింగ్ అండ్ సీయింగ్. మనకు ఇండస్ట్రీ అగ్రికల్చర్తో డైరెక్ట్గా లింక్ అవుతుంది. అలాగే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల చాలామందికి జీవనోపాధి అనేది దొరికిందనమాట. ఫార్మర్స్కి వాళ్ళు డబ్బులు అనేది ఇస్తారు, మాకు రా కాటన్ కావాలి అని చెప్తారనమాట. తర్వాత లివింగ్ అనేది ప్రొవైడ్ చేసింది ఫార్మర్స్ కోసం. అలాగే మనకు ఫస్ట్ కాటన్ అనేది గ్రో అవుతుంది, దాన్ని విడివిడిగా దారాలుగా చేయాలంటే మనం లేబర్స్ని పెట్టుకోవాల్సిందే. కాబట్టి కాటన్ బోల్ ప్లక్కర్స్కి వర్కర్స్ ఎవరెవరు గిన్నింగ్ ప్రాసెస్లో కావచ్చు, స్పిన్నింగ్ కావచ్చు, వేవింగ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ప్యాకేజింగ్ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, సీయింగ్, ఈ పనులన్నీ చేయడానికి కొంతమందిని వర్కర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళకు జీవనోపాధి అనేది దొరుకుతుందన్నమాట. ఓకేనా. ద ఇండస్ట్రీ బై క్రియేటింగ్ డిమాండ్ సపోర్ట్స్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ కెమికల్స్ అండ్ డైస్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్. ఈ ఇండస్ట్రీ మనకు వేరే ఇండస్ట్రీస్, ఎగ్జాంపుల్ కెమికల్స్ కావచ్చు, డైస్ కావచ్చు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. అంటే ఈ ఇండస్ట్రీ మీద ఇతర ఇండస్ట్రీస్ డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. అప్పుడు మనం కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏమనొచ్చు, నోడల్ ఇండస్ట్రీ అనొచ్చు అనమాట. లాస్ట్ చాప్టర్లో మనం పెట్రోలియంలో చదువుకుంటాం అనమాట. వైల్ స్పిన్నింగ్ కంటిన్యూస్ టు బి సెంట్రలైజ్డ్ ఇన్, ఇప్పటికి కూడా స్పిన్నింగ్ అనేది మనకు బాగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, తమిళనాడు. అలాగే వేవింగ్ అనేది డీసెంట్రలైజ్డ్ టు ప్రొవైడ్ స్కోప్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ డిజైన్స్ ఆఫ్ వేవింగ్ ఇన్ కాటన్, సిల్క్, జరీ, ఎంబ్రాయిడరీ ఎక్సెట్రా అనమాట. ఇండియా హ్యాస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఇన్ స్పిన్నింగ్, బట్ వేవింగ్ సప్లై low quality of fabric as it cannot use much of high quality yarn produced in the country. Weaving is done by handloom, power loom and in mills. మన యొక్క ఇండియాలో స్పిన్నింగ్ అనేది బాగా జరుగుతుందన్నమాట, క్వాలిటీగా జరుగుతుంది. అంటే దారాలు అనేది బాగా ఉంటాయన్నమాట. కానీ అది వేవింగ్ పరిస్థితికి వచ్చేసరికి లో క్వాలిటీతో ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు వేవింగ్ ప్రాసెస్ అనేది మనకు హ్యాండ్లూము, పవర్ లూమ్ ద్వారా వాడి చేస్తున్నారన్నమాట. మిషన్స్ ద్వారా వాడితే ఖచ్చితంగా మనకు వేవింగ్ ప్రాసెస్ అనేది కొంచెం దెబ్బతింటుందన్నమాట. ద హ్యాండ్లూమ్ ఖాదీ ప్రొవైడ్స్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ టు వీవర్స్ ఇన్ దేర్ హోమ్స్ యాజ్ ఎ కాటేజ్ ఇండస్ట్రీ. ముందు మనకు ఇండస్ట్రీస్ రాకముందు హ్యాండ్లూమ్ అనేది వాడేవాళ్ళు అని చెప్పినాను కదా. ఆ హ్యాండ్లూము ఖాదీ వాడడం వల్ల, హ్యాండ్ స్పన్ కాంది అనొచ్చు, అది వాడడం వల్ల వాళ్ళ యొక్క ఇళ్ళల్లోనే జీవనోపాధి అనేది దొరికేదన్నమాట చాలామందికి. వై డిడ్ మహాత్మా గాంధీ లే ఎంఫసిస్ ఆన్ స్పిన్నింగ్ యార్న్ అండ్ వేవింగ్ ఖాదీ? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ది కంట్రీ టు కీప్ ద మిల్ సెక్టర్ లూమేజ్ లోయర్ దెన్ పవర్ లూమ్ అండ్ హ్యాండ్లూమ్? ఎందుకంటే మహాత్మా గాంధీజీ గారు కూడా ఒకే ఐడియా, ఏమి ఈ మిషన్స్ రావడం వల్ల జీవనోపాధి అనేది తగ్గిపోతుంది చాలామంది ప్రజలది. కాబట్టి మనం ఎక్కువగా హ్యాండ్ స్పన్ కావచ్చు, హ్యాండ్ మిల్ కావచ్చు, ఎక్కువగా అవే వాడాలి అని ప్రచారం అనేది చేసినారనమాట మహాత్మా గాంధీజీ. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చదువుకున్నాం. 18th century తర్వాత మన యొక్క ట్రెడిషనల్ మిల్ ఓనర్స్ సఫర్ అయినారు. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్లోనే చాలా ఏళ్ళ వరకు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉండిపోయినాయి. ఎందుకు? రా కాటన్ కోసం, మార్కెట్ కోసం, ట్రాన్స్పోర్ట్ కోసం, తర్వాత పోర్ట్ ఫెసిలిటీస్ అంటాము, లేబర్ కావచ్చు, మాయిస్ట్ క్లైమేట్ కావచ్చు, వీటన్నిటి రీజన్స్ మేరకు మనకు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మహారాష్ట్ర అలాగే గుజరాత్లో స్థిరపడిపోయినాయి అన్నమాట.
తర్వాత స్పిన్నింగ్ అనేది మనకు బాగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో జరుగుతుందన్నమాట. మన ఇండియాలో స్పిన్నింగ్ అనేది బాగా జరుగుతుంది, యార్న్ కూడా బాగానే వస్తుంది. కానీ ఆ యార్న్ యూజ్ చేసి తయారు చేసే ఫ్యాబ్రిక్ మిషన్స్ చేస్తాయి కాబట్టి మనకు అంత క్వాలిటీ అనేది ఉండదన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, టెక్స్టైల్ ఇండస్ట్రీలో జ్యూట్ టెక్స్టైల్స్ చదువుకున్నాం అనమాట. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రా జ్యూట్ అండ్ రా జ్యూట్ గుడ్స్ అండ్ స్టాండ్స్ అట్ ద సెకండ్ ప్లేస్ యాజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్టర్ బంగ్లాదేశ్. ప్రపంచంలో జ్యూట్ ప్రొడక్షన్లో మన యొక్క ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. దేని తర్వాత అంటే బంగ్లాదేశ్ తర్వాత అనమాట. మోస్ట్ ఆఫ్ ది మిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, మెయిన్లీ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ది హుగ్లీ రివర్ ఇన్ ఎ నారో బెల్ట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఏమని? ఎందుకు జ్యూట్ మిల్స్ మన ఇండియాలో ఎక్కువగా హుగ్లీ హుగ్లీ రివర్ చుట్టూనే ఎందుకు లొకేట్ అయి ఉన్నాయి అని క్వశ్చన్ వేస్తున్నారు అనమాట. వెస్ట్ బెంగాల్లో మనకు ఎక్కువగా మిల్స్ అనేవి కనబడిస్తాయి అనమాట. ఎందుకో రీజన్స్ చదువుకునే ముందు మనకి ఇక్కడ జ్యూట్ మిల్ యొక్క కొంచెం హిస్టరీ అనేది ఇచ్చినారు, దాని గురించి చదువుకుందాం. ఫస్ట్ జ్యూట్ మిల్ వాజ్ సెటప్ నియర్ కోల్కతా ఇన్ 1855 అట్ రిష్రా. కోల్కతా కూడా ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో హుగ్లీ రివర్ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనమాట. ఎందుకు హుగ్లీ రివర్ చుట్టూనే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? లోకలైజేషన్ మీద క్వశ్చన్ అనమాట. ఇది కూడా చూద్దాం. ఫస్ట్ జ్యూట్ మిల్ అనేది మనకు 1855 రిష్రాలో ఎస్టాబ్లిష్ చేసినారు నియర్ కోల్కతా. తర్వాత 1947 తర్వాత జ్యూట్ మిల్స్ రిమైన్డ్ ఇన్ ఇండియా బట్ 3/4 ఆఫ్ ది జ్యూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా వెంట్ టు బంగ్లాదేశ్. జ్యూట్ మిల్స్ 1947 ముందు ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో ఆ మిల్స్లో 3/4 జ్యూట్ మిల్స్ అనేది మనకు బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనొచ్చు దాన్ని. అందుకే మనకు వెస్ట్ బెంగాల్ అంటాం అనమాట. అది ఎందుకంటే మనకు బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ అంటాం అనమాట. ఓకేనా? అంటే 1947 పార్టీషన్ తర్వాత బంగ్లాదేశ్లో 3/4 జ్యూట్ మిల్స్ అనేది వెళ్ళిపోయినాయి. ఓకేనా? మీకు ఒకటి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఇండియా మ్యాప్ మనకి ఇట్లా పోతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది వస్తుంది. ఈ వెస్ట్ బెంగాల్ కిందనే మనకు బంగ్లాదేశ్ అనేది ఉంది. ఈ వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా నుండి మనకు కింద బే ఆఫ్ బెంగాల్కి ఉన్న దూరము 146 కిలోమీటర్స్ అనమాట. అర్థమవుతుందా? ఈ 146 కిలోమీటర్స్లో ఉన్న రివరే మనకు హుగ్లీ రివర్ అనమాట. జ్యూట్కి మనకు ఎక్కువ వాటర్ అనేది అవసరం అనమాట. కాబట్టి మనకు హుగ్లీ రివర్ దగ్గరలో ఎస్టాబ్లిష్ చేసినారనమాట. అర్థమైందా? ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోకలైజేషన్ ఇన్ ద హుగ్లీ బేసిన్ ఆర్. ఎందుకు హుగ్లీ రివర్ చుట్టూనే మనకు ఏంటివి ఇండస్ట్రీస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే ప్రాక్సిమిటీ ఆఫ్ ది జ్యూట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, inexpensive water transport supported by a good network of railways, roadways and waterways to facilitate movement of raw material to the mills, abundant water for processing jute, cheap labor from West Bengal and adjoining states of Bihar, Odisha and Uttar Pradesh. చూడండి, మనకు హుగ్లీ రివర్ ఉంది కాబట్టి వాటర్కి కొరతనే లేదు, కాబట్టి జూట్ బాగా ప్రొడ్యూస్ చేయగలం. అదొక రీజన్ అనమాట. తర్వాత గుడ్ నెట్వర్క్ ఆఫ్ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది, అలాగే వాటర్ వేస్ ఎట్లనో ఉంది. హుగ్లీ రివర్ ఉంది కాబట్టి దానివల్ల రా మెటీరియల్ అయిన జూట్ని ఒక ఇండస్ట్రీ నుండి ఇంకో ఇండస్ట్రీకి కావచ్చు, లేకుంటే పొలం నుండి ఇండస్ట్రీకి ఈజీగా వాటర్లో మనము ట్రావెల్ చేయగలం అన్నమాట. అలాగే మనకు వెస్ట్ బెంగాల్ అలాగే మిగతా పక్కన ఉన్న స్టేట్స్ బీహారు, ఒడిస్సా దగ్గర నుండి మనకు లేబర్ అనేది చీప్గా దొరికిపోతుంది అనమాట. కోల్కతా యాజ్ ఎ లార్జ్ అర్బన్ సెంటర్ ప్రొవైడ్స్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ పోర్ట్ ఫెసిలిటీస్ ఫర్ ది ఎక్స్పోర్ట్ ఆఫ్ జూట్ గుడ్స్. అలాగే మనకు కోల్కతా క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఒక పెద్ద అర్బన్ సెంటర్ అనమాట. ఆ అర్బన్ సెంటర్ మనకు బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, మనకు దానికి లోన్ ఇచ్చి మన యొక్క ఎక్స్పోర్ట్ ఆఫ్ జూట్ ఏదైతే ఉందో దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏది మనకు కోల్కతా. అర్థమవుతుందా? ఇది మనకు లోకలైజేషన్ మీద వచ్చే క్వశ్చన్స్ అనమాట. 2 క్వశ్చన్స్ మనకు ఇక్కడ. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ మహారాష్ట్ర, గుజరాత్లోనే ఎందుకుంది, ఎందుకు హుగ్లీ రివర్ బేసిన్ చుట్టూనే మనకి ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసినారు అనమాట. తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పూర్తిగా కంప్లీట్ చేసినాం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మీకు ఒక క్వశ్చన్,
ఫస్ట్ జూట్ మిల్ అనేది మనకు ఏ స్టేట్లో ఏ క్యాపిటల్ దగ్గర ఏ విలేజ్లో ఎస్టాబ్లిష్ చేసినారు మనకు? ఫస్ట్ జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఓకేనా? జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీకి వద్దాం. ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. ఎందుకంటే షుగర్ అనేది మనకు ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాబట్టి షుగర్ ఇండస్ట్రీ మనకు షుగర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. ఇండియా స్టాండ్స్ సెకండ్ యాజ్ వరల్డ్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ బట్ ఆక్యుపైస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గర్ అండ్ కందసరి. మనకు ఇండియాలో షుగర్ బౌల్ అంటాం అనమాట, క్యూబాని. అర్థమవుతుందా? క్యూబాని షుగర్ బౌల్ అంటాం. వరల్డ్లో షుగర్ ప్రొడక్షన్లో మనకు సెకండ్ ప్లేస్లో నిలబడినాం అనమాట. కానీ ప్రొడక్షన్ ఆఫ్ గర్ అలాగే కందసరి వీటిల్లో మనము ఫస్ట్ ప్లేస్లో నిలబడినాం అనమాట. అర్థమవుతుందా? ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ బల్కీ అండ్ ఇన్ haulage ఇట్స్ సుక్రోజ్ కంటెంట్ రెడ్యూసెస్. మనకు ఈ షుగర్ కేన్ని మనము ఇండస్ట్రీలో చాలా మొత్తంలో వాడతామన్నమాట. అంటే అది వెయిట్ ప్రకారంగా కావచ్చు, లేకుంటే హాలేజ్ సుక్రేస్ ప్రకారం కావచ్చు, మనం ఎక్కువగా వాడతామన్నమాట షుగర్ని ఇండస్ట్రీస్లో. మనకు ఈ షుగర్ మిల్స్ ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా అండ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్లో మనకు ఎక్కువగా షుగర్ మిల్స్ అనేవి కనబడిస్తున్నాయి అన్నమాట. 60% మిల్స్ ఆర్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. మనకు ఈ మొత్తం ఉన్న షుగర్ మిల్స్లో ఇండియాలో 60% షుగర్ మిల్స్ అనేది ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే దిస్ ఇండస్ట్రీ ఈజ్ సీజనల్ ఇన్ నేచర్. మనకు ఈ షుగర్ కేన్ అనేది నేచర్లో మారుతున్న మార్పుల వల్ల బాగా గ్రో అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ఐడియలీ సూటెడ్ టు ద కోఆపరేటివ్ సొసైటీ. కాబట్టి కోఆపరేటివ్స్ షుగర్ కేన్ని గ్రో చేయగలుగుతారనమాట. ఎందుకంటే మనకు షుగర్ కేన్ అనేది ఆల్మోస్ట్ 1 year అనేది టైం తీసుకుంటుంది అనమాట గ్రో అవ్వడానికి. ఎందుకు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోనే ఉన్నాయి అంటే ఇన్ రీసెంట్ ఇయర్స్ దెర్ ఈస్ ఎ టెండెన్సీ ఫర్ ది మిల్స్ టు షిఫ్ట్ అండ్ కాన్సన్ట్రేట్ ఇన్ ద సదరన్ అండ్ వెస్టర్న్ రీజన్స్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఇన్ మహారాష్ట్ర. మనకు రీసెంట్ ఇయర్స్లో ఉన్న డేటాని అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఇండస్ట్రీస్ లేకుంటే మిల్స్ సదరన్ అండ్ వెస్టర్న్ స్టేట్స్లోనే ఎస్టాబ్లిష్ చేయడానికి ఆశపడుతున్నారన్నమాట. ఎందుకంటే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మహారాష్ట్రలో. ఎందుకంటే ద కేన్ ప్రొడ్యూస్డ్ హియర్ హ్యాజ్ హయ్యర్ సుక్రోజ్ కంటెంట్. మనకు ఈ సదరన్ పార్ట్స్లో కావచ్చు, వెస్టర్న్ పార్ట్స్లో కావచ్చు గ్రో చేసే సుక్రోజ్ చాలా హై కంటెంట్, చాలా హై క్వాలిటీ అనమాట. ద కూలర్ క్లైమేట్ ఆల్సో ఎన్షూర్స్ ఏ లాంగర్ క్రషింగ్ సీజన్. మోర్ ఓవర్ ద కోఆపరేటివ్స్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ది స్టేట్స్. మనకు షుగర్ కేన్ గ్రో అవ్వాలి అంటే మంచి కూల్గా ఉండాలన్నమాట చుట్టుపక్కల. అదిగాక ఇక్కడ మన కోఆపరేటివ్స్ బాగా పండించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారనమాట. కాబట్టి షుగర్ కేన్ అనేది మనకు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఈ రీజన్స్ వల్ల అక్కడే ఉన్నాయన్నమాట ఎక్కువ ఇండస్ట్రీస్. ఓకేనా? నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రా మెటీరియల్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్, జూట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చదివేసినాం. తర్వాత షుగర్ ఇండస్ట్రీ కూడా చదువుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏమి? మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఆ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్? మినరల్స్ అనే రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ని మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. ఇండస్ట్రీస్ దట్ యూజ్ మినరల్స్ అండ్ మెటల్స్ యాజ్ రా మెటీరియల్స్ ఆర్ కాల్డ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఇది మాకు తెలుసు. కెన్ యూ నేమ్ సమ్ ఇండస్ట్రీస్ దట్ వుడ్ యూ ఫాల్ ఇన్ దిస్ కేటగిరీ? మనం ఆల్రెడీ అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చదివినాం. ఐరన్ అండ్ స్టీల్ కావచ్చు, అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ కావచ్చు, కాపర్ స్మెల్టింగ్ కావచ్చు, వీటి మీద మనము చదువుకున్నాం అనమాట. అర్థమవుతుందా? తర్వాత వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మనం ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ చదువుకున్నాం అనమాట. ఐరన్ అనేది ఒక ఫెర్రస్ ఓర్ నుండి మనకు వస్తుంది. ఓకేనా? అది హెమటైట్ కావచ్చు, మ్యాగ్నెటైట్ కావచ్చు అనమాట. తర్వాత స్టీల్ అనేది మనకు ఒక ఏమంటాం మనము అల్లాయ్ అనొచ్చు అనమాట. స్టీల్ అనేది మనకు 3 రకాల వస్తువుల్ని కలిపి తయారు చేస్తాం అనమాట. దాని గురించి చదువుకుందాం. ద ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ
ఈజ్ ద బేసిక్ ఇండస్ట్రీ సిన్స్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్. మొత్తం ఉన్న ఇండస్ట్రీస్లో ఐరన్ మరియు స్టీల్ ఇండస్ట్రీ ఒక బేసిక్ రోల్ని ప్లే చేస్తుందన్నమాట. ఎందుకంటే హెవీ, మీడియం అండ్ లైట్ డిపెండ్ ఆన్ ఇట్ ఫర్ దేర్ మిషనరీ. ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే ఐరన్ మరియు స్టీల్ మీద మిగతా ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. ఫర్ సపోజ్ నువ్వు టీవీని తయారు చేయాలి అనుకుంటున్నావు, లేకపోతే గేట్లు తయారు చేయాలనుకుంటున్నావు, అప్పుడు నీకు ఖచ్చితంగా ఐరన్ అనేది అవసరం కదా. అర్థమవుతుందా లేదా? ఐరన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనము ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం అనమాట. స్టీల్ ఈజ్ నీడెడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ వెరైటీ ఆఫ్ ఇంజనీరింగ్ గూడ్స్. మనము స్టీల్ని యూజ్ చేసి చాలా రకమైన వస్తువుల్ని తయారు చేయగలం అనమాట. తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, టెలిఫోనిక్ కావచ్చు, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, అండ్ వెరైటీ ఆఫ్ కన్జ్యూమర్ గుడ్స్. వీటన్నిటి కోసం మనం స్టీల్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది కంట్రీస్ డెవలప్మెంట్. నువ్వు ఒకవేళ నీ కంట్రీలో నువ్వు స్టీల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేట్టు ఉంటే అప్పుడు నీ కంట్రీ డెవలప్ అవుతున్నట్టు అని మీనింగ్ అనమాట. వావ్. ఐరన్ అండ్ స్టీల్ ఈజ్ ఏ హెవీ ఇండస్ట్రీ బికాజ్ ఆల్ ద రా మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ ఫినిష్డ్ గుడ్స్ ఆర్ హెవీ అండ్ బల్కీ ఎంటైలింగ్ హెవీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. మనకు ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది మనకు హెవీ ఇండస్ట్రీస్ కేటగిరీలో కూడా పడతాయన్నమాట. ఎందుకంటే ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్స్ యొక్క బరువు కావచ్చు, లేకపోతే క్వాంటిటీ కావచ్చు, తర్వాత ఫినిష్డ్ గుడ్స్ యొక్క క్వాంటిటీ కావచ్చు, బరువు కావచ్చు ఎక్కువ అన్నమాట. అలాగే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు అనేవి పడతాయి అన్నమాట. ఐరన్ ఓర్, కుకింగ్ కోల్ అండ్ లైమ్ స్టోన్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ అప్రాక్సిమేట్లీ 4:2:1. Some quantities of manganese are also required to harden the steel. Where should the steel plants be ideally located? Remember that the finished products also need an efficient transport network for their distribution to the markets and consumers. మనము స్టీల్ తయారు చేయడానికి ఐరన్ ఓర్, తర్వాత కుకింగ్ కోల్, తర్వాత లైమ్ స్టోన్, వీటినన్నింటినీ మనము 4:2:1 అనే రేషియోలో మిక్స్ చేసి బలమైన స్టీల్ని తయారు చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అది బలంగా అవ్వాలంటే మ్యాంగనీస్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సరే, స్టీల్ ఎలా తయారు చేయాలో అర్థమైపోయింది. స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే మంచిదో చెప్పేసేయండి అంటే చెప్దాం. తర్వాత ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే వస్తాయో, ఫినిష్డ్ గూడ్స్ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా మనకు మంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది చాలా అవసరం అన్నమాట. కాబట్టి దాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్టీల్ ఎలా తయారవుతుందో చూద్దాం అనమాట. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్ టు ప్లాంట్. ఓకే, రా మెటీరియల్ అనేది ఇండస్ట్రీకి వెళ్తుంది. తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్ అంటే మీరు మామూలుగా కార్టూన్స్లో కావచ్చు, లేకుంటే ఇంగ్లీష్ సినిమాల్లో కావచ్చు, మనకు హాల్ అంటాం చూడండి. దాంట్లో మనకు టీవీ దగ్గరలోనే ఒకటి ఇట్లా అనేది ఉంటుందన్నమాట. మనకు కింద మంటలు వేసి ఉంటారు, అర్థమవుతుందా? ఇక్కడ మంటలు వేసి ఉంటారు అనమాట. ఇలా పైకి పొగబోతుంది. మామూలుగా వాళ్ళ ఇళ్ళల్లో క్రిస్మస్ జరుపుకుంటారు కాబట్టి అప్పుడు ఆ హోల్లో నుండి క్రిస్మస్ తాత బయటకు వస్తాడు అనమాట. ఐరన్ ఓర్ ఈజ్ మెథడ్. లైమ్స్టోన్ ఈజ్ ఫ్లక్సింగ్ మెటీరియల్ విచ్ ఈజ్ యాడెడ్. స్లాగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ కోక్ ఈజ్ బర్న్డ్ టు హీట్ ద ఓర్. ఐరన్ ఓర్ని మనం మెల్ట్ చేస్తామన్నమాట బ్లాస్ట్ ఫర్నేస్లో. తర్వాత లైమ్ స్టోన్ని ఫ్లక్సింగ్ చేస్తామన్నమాట. మొత్తం స్లాగ్ అంతా రిమూవ్ చేసి కోక్ని మనము కొత్త దాంట్లో తయారు చేస్తామన్నమాట. ఏమేమి వచ్చినాయి మెటీరియల్స్ మనకు? ఐరన్ ఓరు, కుకింగ్ కోలు, తర్వాత ఇంకా ఏమొచ్చినాయి లైమ్ స్టోన్. ఇవన్నీ రా మెటీరియల్స్ మనం బ్లాస్ట్ ఫర్నేస్లో వేసి హీట్ చేస్తామన్నమాట. తర్వాత పిగ్ ఐరన్. మోల్టెన్ మెటీరియల్స్ పోర్ ఇంటూ మౌల్డ్స్ కాల్డ్ పిగ్స్. మనకు అది వెయిట్ చేసి ఉంటారు చూడండి బ్లాస్ట్ ఫర్నేస్లో. ఆ లిక్విడ్ని మొత్తం మనకు ఇట్లా కొన్ని వస్తువులు అనేవి ఉంటాయన్నమాట. మనకు ఆ వస్తువుల్లోకి ఆ లిక్విడ్ని వేసి ఆరే వరకు వెయిట్ చేస్తారనమాట. దాన్నే మనము పిగ్స్ అంటాం అనమాట. స్టీల్ మేకింగ్. ఫిగర్
పిగ్ ఐరన్ ఈజ్ ఫర్దర్ ప్యూరిఫైడ్ బై మెల్టింగ్ అండ్ ఆక్సిడైజింగ్ ద ఇంప్యూరిటీస్. ఇవి ఏవైతే మనకు పిగ్ ఐరన్ అంటున్నామో, మోల్టెన్ స్టేట్ ఐరన్, అది మనకు మళ్ళీ మెల్టింగ్ చేసి ఆక్సిడైజ్ చేసి ఇంప్యూరిటీస్ని కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇంప్యూరిటీస్ని తీసేసి మ్యాంగనీసు, నైకెల్, క్రోమియము వాటినన్నింటినీ యాడ్ చేస్తారనమాట. తర్వాత షేపింగ్ మెటల్, రోలింగ్, ప్రెషింగ్, కాస్టింగ్ అండ్ ఫార్జింగ్. మనకు ఆ స్టీల్ ఏ రూపంలో కావచ్చో దాన్ని మనము ప్రెస్సింగ్ ద్వారాను, రోలింగ్ ద్వారాను, కాస్టింగ్ ద్వారాను, ఫారింగ్ ద్వారాను ఎట్లో ఒకట్లా మనము ఏం చేస్తాం, స్టీల్ని తయారు చేస్తాం అనమాట మనకు కావాల్సిన షేప్తో. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాం రా మెటీరియల్ని ఇండస్ట్రీకి. తర్వాత ఏం చేస్తాం, ఫస్ట్ ఐరన్ని మెల్ట్ చేస్తాం, లైమ్ స్టోన్ని ఫ్లక్సింగ్ చేస్తాం అనమాట. తర్వాత స్లాగ్ని రిమూవ్ చేస్తాం కోక్ నుండి. తర్వాత బర్న్ చేస్తాం అనమాట. ఆ వచ్చిన మోల్టన్ స్టేట్ యొక్క ఐరన్ ఓర్ని మనము ఏమంటాం, పిగ్ ఐరన్ అంటాం అనమాట. ఈ పిగ్ ఐరన్ అనేది మెల్టింగ్ ప్రాసెస్లో కావచ్చు, ఇంప్యూరిటీస్ని తీసేయడంలో కావచ్చు చాలా హెల్ప్ అనేది చేసిందనమాట. మ్యాంగనీస్, క్రోమియం, ఐరన్ అన్ని యాడ్ చేస్తారనమాట ఈ స్టీల్లోకి. తర్వాత మనకు ఎట్లా షేప్ కావాలో దాన్ని మనం రెడీ చేసుకుంటాం అనమాట షేపింగ్ మెటల్ అంటే. నెక్స్ట్, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ రీజియన్ హ్యాస్ ద మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్. It is largely because of the relatively advantageous this region has for the development of the industry. This include low cost of iron ore, high grade raw materials in proximity, cheap labor and vast growth potential in the home market. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలో మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా కనబడిస్తాయి అన్నమాట. ఎందుకు అంటే మనకు అక్కడ అడ్వాంటేజెస్ అనేది చాలా ఉన్నాయన్నమాట. అది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్రకారంగా కావచ్చు, లేకోకుండా ఐరన్ ఓర్ తక్కువ కాస్ట్లో దొరకడం కావచ్చు, లేకోకుండా హై గ్రేడ్ రా మెటీరియల్స్ దొరకడం కావచ్చు, చీప్ లేబర్ దొరకడం కావచ్చు, అలాగే అక్కడ ఉన్న మార్కెట్స్లో మన గూడ్స్ని చాలా ఎక్కువ రేటుకి అమ్మచ్చు అనే కారణం కావచ్చు. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మనకు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా ఛోటా నాగ్పూర్ ప్లాట్యూలోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్, అల్యూమినియం స్మెల్టింగ్ అనమాట. దీనికి వచ్చేద్దాం. అల్యూమినియం అంటే తెలుసు, ఏఎల్ బాక్సైట్ నుండి తయారు చేస్తాం, లాస్ట్ వీడియోలో కూడా చదువుకున్నారు. అల్యూమినియం స్మెల్టింగ్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెటలర్జికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇండియాలో మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ప్రకారంగా అల్యూమినియం స్మెల్టింగ్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ అనమాట, మెటలర్జికల్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ లైట్ రెసిస్టెన్స్ టు కరోజన్, ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, malleable and becomes strong when we mixed with other metals. ఈ అల్యూమినియం అనేది చాలా బరువు తక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కరోజన్కి అగేనెస్ట్గా. తర్వాత గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. తర్వాత ఈ అల్యూమినియం మనం ఈజీగా షీట్స్ రూపంలోకి మార్చచ్చు అనమాట. అలాగే ఇది వేరే మెటల్స్తో కలపడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్క్రాఫ్ట్ యుటెన్సిల్స్ అండ్ వైర్స్. ఈ అల్యూమినియంని యూజ్ చేసి మనం యుటెన్సిల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, తర్వాత వైర్స్ కావచ్చు, వీటినన్నింటినీ మనం తయారు చేయగలం అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్క్రాఫ్ట్ యుటెన్సిల్స్ అండ్ వైర్స్. ఇట్ హ్యాస్ గెయిన్డ్ పాపులారిటీ యాజ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్, కాపర్, జింక్ అండ్ లెడ్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. మనకు ఈ మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్స్ రావడం వల్ల ఈ మిషన్స్కి అలవాటు పడడం వల్ల లేకుంటే ఈ అల్యూమినియంకి ఎక్కువగా అట్రాక్ట్ అవడం వల్ల మనము స్టీల్, కాపర్, జింక్ కావచ్చు, లెడ్ కావచ్చు, ఇవన్నీ మనము ఈ అల్యూమినియం దాంట్లో వాడతాం అనమాట. అల్యూమినియం స్మెల్టింగ్ అంటే కరిగించడం అనమాట. అర్థమవుతుందా? ఈ అల్యూమినియం స్మెల్టింగ్ అంటాం అనమాట. ఓకేనా? మనకు లైమ్ స్టోన్ కావచ్చు, తర్వాత ఇంకోటి ఇచ్చినది
ఐరన్ ఓర్ కావచ్చు, ఈ కుకింగ్ కోల్ కావచ్చు, వీటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తారో చెప్పండి అనమాట. ఐరన్ ఓర్ని మెల్ట్ చేస్తారా, లేకుంటే ఫ్లక్సింగ్ చేస్తారా, లేకుంటే స్లాగ్ అనేది రిమూవ్ చేస్తారో చెప్పండి అనమాట. కామెంట్ బాక్స్లో వెళ్ళి కామెంట్ చేయండి. 2 క్వశ్చన్స్ ఇచ్చిన అనమాట. ఓకేనా. అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్ మన కంట్రీలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. మనకు ఈ ఏరియాస్లో మనకు ఇండస్ట్రీస్ అనేటివి ఉన్నాయన్నమాట. తర్వాత బాక్సైట్, ద రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద స్మెల్టర్స్ ఈజ్ ఎ వెరీ బల్కీ డార్క్ రెడ్డిష్ కలర్డ్ రాక్. మనకు బాక్సైట్ అనేది నుంచి అల్యూమినియం అనేది తయారవుతుంది అనమాట. కాబట్టి బాక్సైట్ అనేది ఇండస్ట్రీస్లో రా మెటీరియల్ లాగా వాడతారనమాట. ఈ రా మెటీరియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కలర్ అనేది డార్క్ రెడ్డిష్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఈ కలర్ రూపంలో మనకు కనబడిస్తుంది అనమాట. ద ఫ్లో చార్ట్ గివెన్ బిలో షోస్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్యూమినియం. మనకి ఇక్కడ ఏదైతే అల్యూమినియం ఫ్లో చార్ట్ ఇచ్చినారో ఈ ఫ్లో చార్ట్ని మనం చూసి అల్యూమినియం తయారయ్యే విధానాన్ని నేర్చుకోవచ్చు అనమాట. రెగ్యులర్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ అన్ అష్యూర్డ్ సోర్స్ ఆఫ్ రా మెటీరియల్స్ అట్ మినిమం కాస్ట్ ఆర్ ద 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ ది లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీస్ అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే సప్లై ఫర్ ఎలక్ట్రిసిటీ అనేది రెగ్యులర్గా ఉండాలి. తర్వాత రా మెటీరియల్స్ అనేది ఎక్కువగా ఉండాలి, తక్కువ కాస్ట్ మీద అనమాట. ఇవి 2 ఈ అల్యూమినియం స్మెల్టింగ్ ఇండస్ట్రీకి చాలా 2 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనమాట. అర్థమవుతుందా? కెమికల్ ఇండస్ట్రీస్, కెమికల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ మనం కెమికల్ ఇండస్ట్రీ అంటాం అనమాట. ద కెమికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ డైవర్సిఫైయింగ్. మన ఇండియాలో కెమికల్ ఇండస్ట్రీస్ ఇతర ఇండస్ట్రీస్తో పోలిస్తే చాలా స్పీడ్గా కావచ్చు, చాలా త్వరగా డెవలప్ అనేది అవుతున్నాయి అనమాట. ఇట్ కంప్రైజెస్ బోత్ లార్జ్ అండ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. కెమికల్ ఇండస్ట్రీస్లో మనకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కనబడిస్తాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కనబడిస్తాయి అనమాట. ర్యాపిడ్ గ్రోత్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ బోత్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ సెక్టర్స్. మనకు ఈ కెమికల్ ఇండస్ట్రీస్లో ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ తయారు చేస్తారు, ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ తయారు చేస్తారు. మనకు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ అనేది ఇన్ఆర్గానిక్ మరియు ఆర్గానిక్ సెక్టర్స్లో రెండిట్లో కనబడిచ్చింది అనమాట. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్టిలైజర్స్లో వాడతారు, సింథటిక్ ఫైబర్స్లో వాడతారు, ప్లాస్టిక్స్లో వాడతారు, తర్వాత అడెసివ్స్లో వాడతారు, ప్లాంట్స్లో వాడతారనమాట. అలాగే డైస్ స్టఫ్లో కూడా వాడతారనమాట. ఏమి ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అనమాట. నిట్రిక్ యాసిడ్ కావచ్చు, ఆల్కలైన్స్ కావచ్చు, సోడా యాష్ కావచ్చు గ్లాసుని తయారు చేయడానికి, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కావచ్చు, పేపర్ అండ్ కాస్టిక్ సోడా కావచ్చు అనమాట. ఇవన్నీ మనకు ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వల్ల తయారవుతాయి అన్నమాట. దీస్ ఇండస్ట్రీస్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఓవర్ ద కంట్రీ. మనకు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అనేది కంట్రీ మొత్తంలో కనబడిస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? కంట్రీ మొత్తంలో మనకు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ అనేది కనబడిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం అల్యూమినియం స్మెల్టింగ్ యొక్క ప్రాసెస్ అనేది చూద్దాం అనమాట. 4 to 6 టన్స్ ఆఫ్ బాక్సైట్, 4 నుండి 6 టన్నుల యొక్క బాక్సైట్ మనకు 2 టన్నుల అల్యూమినియాన్ని ఇస్తుంది. తర్వాత అల్యూమినియా నుండి 2 టన్నుల అల్యూమినియా నుండి మనం 1 టన్ ఆఫ్ అల్యూమినియంని తయారు చేయగలం అనమాట. అర్థమవుతుందా? బాక్సైట్, ద రా మెటీరియల్ బాక్సైట్ క్వారీ. బాక్సైట్ని మనము దాన్ని మనము పంపిస్తామన్నమాట బై రైల్ ఆర్ షిప్ టు ఇండస్ట్రీస్. అల్యూమినా వచ్చేసి మనకు బాక్సైట్ని క్రష్ చేయడం వల్లను, అలాగే అల్యూమినియం రిఫైనరీ చేయడం వల్లను మనకు అల్యూమినా అనేది దొరుకుతుంది అనమాట. తర్వాత దీని తర్వాత స్టెప్స్ వచ్చేసి బల్క్ ఆర్ షిప్డ్ టు సైట్ ఆఫ్ స్మెల్టర్. ఈ అల్యూమినియా అనేది స్మెల్టర్ దగ్గరకు పంపించడానికి తయారు చేయాలన్నమాట. క్యాలిక్యులేటెడ్ పెట్రోలియం కుక్ ఫ్రమ్ ఏ రిఫైనరీ. తర్వాత మనం కాస్ట్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత పిచ్ ఫ్రమ్ ఏ కొలియరీ. మనం మంచి గ్రౌండ్లో అనేది అల్యూమినియం అనేది తయారు చేయాలన్నమాట. ఇండస్ట్రీ యాజ్ యూజువల్ ఇండస్ట్రీ అనమాట. మోల్టన్ మెటల్ యాక్ట్స్ యాజ్ అన్ ఎలక్ట్రోలైట్. ఏదైతే మోల్టన్ స్టేట్లో ఉన్న మెటల్ ఉంటుందో అది మనకు ఎలక్ట్రోలైట్ యొక్క రూపాన్ని ధరిస్తుందన్నమాట. అల్యూమినియం స్మెల్టర్ ఆల్మోస్ట్ ఈ అల్యూమినియం స్మెల్టర్ ద్వారా మనము అప్రాక్సిమేట్గా
18,600 కిలోవాట్ పర్ అవర్ పనిచేస్తే పర్ టన్ ఆఫ్ ఓర్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. టన్ అంటే 1000 kgs, క్వింటాల్ అంటే 100 kgs అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్యాక్చువల్ డీటెయిల్స్. మనకి ఇక్కడ ఇంకా ఒకటి మిగిలిపోయింది. వై డూ యూ థింక్ ఇట్స్ సో? ఎందుకు ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ మనము హానికరంగా చూస్తాం? ఆర్గానిక్ మెటీరియల్స్ ఇంక్లూడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ కావచ్చు, కెమికల్స్లో మనకు పెట్రోకెమికల్స్ కావచ్చు, లేకుంటే సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్స్, డైషప్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇలా మనకు ఆర్గానిక్ కెమికల్స్లో వాడతారనమాట. ఆర్గానిక్ కెమికల్ ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ఆయిల్ రిఫైనరీస్ ఆర్ పెట్రోకెమికల్ ప్లాంట్స్. మనకు ఈ ఆర్గానిక్ కెమికల్ ప్లాంట్స్ అనేది ఎక్కువ శాతం పెట్రోకెమికల్స్ లేదా ఆయిల్ రిఫైనరీస్ దగ్గర లొకేట్ అయి ఉన్నాయన్నమాట. ద కెమికల్ ఇండస్ట్రీ ఈజ్ ఇట్స్ ఓన్ లార్జెస్ట్ కన్జ్యూమర్. ఈ కెమికల్ ఇండస్ట్రీ తనంతు తానే ఒక పెద్ద కన్జ్యూమర్ అనమాట. బేసిక్ కెమికల్స్ అండర్గో ప్రాసెసింగ్ టు ఫర్దర్ ప్రొడ్యూస్ అదర్ కెమికల్స్ దట్ ఆర్ used for industrial application, agriculture or directly for consumer markets. Make a list of the products you are aware of. మనకు ఈ కెమికల్ ఇండస్ట్రీ అనేది తనంతకు తాను ఒక పెద్ద కన్జ్యూమర్ అనమాట. అలాగే ఈ బేసిక్ కెమికల్స్ని మనం ప్రాసెసింగ్ చేయడం వల్ల ఇంకా కొత్త కెమికల్స్ అనేవి మనం సృష్టించగలము. అలాగే ఆ కొత్త సృష్టించిన కెమికల్స్ని మనము ఇండస్ట్రియల్ అప్లికేషన్ కోసం కావచ్చు, అగ్రికల్చర్లో కావచ్చు, లేకుంటే కన్స్యూమర్ మార్కెట్స్ కోసం డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట ఆ కెమికల్స్ని. దీని గురించి ఒక లిస్ట్ అనేది తయారు చేయమన్నారు. ఖాళీగా ఉన్నప్పుడు మీరు తయారు చేయొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనమాట. ఫర్టిలైజర్ ఇండస్ట్రీ గురించి చదువుకోవడం మొదలు పెడదాం అనమాట. ఓకేనా. ఫర్టిలైజర్స్ అంటే మనకు అగ్రికల్చర్లో భూసారం పోయినప్పుడు మనం ఈ ఫర్టిలైజర్స్ అనేటివి వాడతామన్నమాట. ద ఫర్టిలైజర్ ఇండస్ట్రీ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ నైట్రోజినస్ ఫర్టిలైజర్స్, మెయిన్లీ యూరియా. మనకు ఈ ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో మెయిన్గా నైట్రోజినస్ ఫర్టిలైజర్స్ అనేది గ్రో చేస్తారు, విచ్ కంటెన్స్ నైట్రోజన్. తర్వాత ఫాస్ఫేట్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అమ్మోనియం ఫాస్ఫేట్ కావచ్చు, వీటిని తయారు చేస్తారనమాట. తర్వాత వచ్చేసి కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ విచ్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్. ఇంకొన్ని ఫర్టిలైజర్స్లో పూర్తిగా నైట్రోజన్ అనేది ఉంటుందన్నమాట. పొటాష్, తర్వాత ఫాస్ఫేట్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి పొటాష్ ఈజ్ ఎంటైర్లీ ఇంపోర్టెడ్ యాజ్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిజర్వ్స్ ఆఫ్ కమర్షియల్లీ యూజబుల్ పొటాష్ ఆర్ పొటాషియం కాంపౌండ్స్ ఇన్ ఎనీ ఫార్మ్. మన ఇండియాలో ఫర్టిలైజర్స్ తయారు చేయడంలో పొటాష్, ఫాస్ఫేట్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ఫేస్ చేస్తాయి. వాటిని వాళ్ళ కంట్రీ నుండి దిగుమతి చేసుకోవడానికి వీలు కావడం, ఇతర కంట్రీస్ నుండి దిగుమతి చేయించుకుంటారు అనమాట. అంటే ఇంపోర్ట్ అనేది చేయించుకుంటారు ఇండియాలోకి. ఎందుకంటే మన ఇండియాలో పొటాష్ కావచ్చు, లేకుంటే పొటాషియం కావచ్చు, ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్ ద ఇండస్ట్రీ ఎక్స్పాండెడ్ టు సెవరల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనకు ఈ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనేది గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ వైపుకు కూడా వెళ్ళిందనమాట. ఈ రాష్ట్రాల నుండే మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న ఫర్టిలైజర్స్లో సగానికి సగం మనము ఈ ఇండస్ట్రీస్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మిగిలిన ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, ఫర్టిలైజర్స్ యొక్క ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక. వీళ్ళు కూడా మనకు జూట్ ప్రొడక్షన్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. తర్వాత లాస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఈ వీడియోకి లాస్ట్ ఇంకా మనకు 2 ఇండస్ట్రీస్ అనేది ఉంది. ఒకటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇంకోటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అనమాట. సిమెంట్ ఇండస్ట్రీ అనేది మనకు ఫస్ట్ ఇండస్ట్రీ అనేది మనకు 1804 చెన్నైలో ఎస్టాబ్లిష్ చేసినారనమాట. అర్థమవుతుందా? చెన్నైలో మనకు ఎస్టాబ్లిష్ అనేది చేసినారనమాట. సిమెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కన్స్ట్రక్షనల్ యాక్టివిటీ. కన్స్ట్రక్షన్ వర్క్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట సిమెంట్ లేకపోతే
ఇటుక పిల్లను కూడా కట్టలేము. బిల్డింగ్ హౌసెస్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, ఇంకా వేరే ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. వీటన్నిటి ఎస్టాబ్లిష్ కోసం ఖచ్చితంగా సిమెంట్ అనేది నెససరీ కండిషన్ అనమాట. దిస్ ఇండస్ట్రీ రిక్వైర్స్ బల్కీ అండ్ హెవీ రా మెటీరియల్. లైక్ ఈ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్ చాలా ఎక్కువ క్వాంటిటీలో కావాలి, చాలా ఎక్కువ బరువులో కూడా ఉండాలన్నమాట. ఏవేవి అంటే లైమ్ స్టోన్, సిలికా, గిప్సమ్, కోల్ అండ్ ఎలక్ట్రిక్ పవర్, ఇవన్నీ కూడా మనకు అవసరం అన్నమాట ఇండస్ట్రీస్ రన్ అవ్వాలి అంటే. సిమెంట్ ఇండస్ట్రీస్ ఈ కోల్ కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, ఇవన్నీ రైల్వే సౌకర్యం కాకుండా వేరే కోరికలు అనమాట ఇవన్నీ. తర్వాత ద ఇండస్ట్రీ హ్యాస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ప్లాంట్స్ ఇన్ గుజరాత్ దట్ హ్యావ్ సూటబుల్ యాక్సెస్ టు ద మార్కెట్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. మనకు ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా మనకు గుజరాత్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసినారనమాట. దానివల్ల మనకు గల్ఫ్ కంట్రీస్కి ఈజీగా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుందని మనకు ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో మనకు ఎస్టాబ్లిష్ చేసినారనమాట ఈ ఇండస్ట్రీస్ అనేది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనము ఈ చాప్టర్ని కంప్లీట్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైతే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. ఎందుకంటే ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ అనేటివి రికార్డ్ చేస్తున్నాం. మీ యొక్క పబ్లిక్ ఎగ్జామ్లో 100 మార్క్స్ రావడానికి మేము ఇంత కష్టపడతాం అనమాట. సో వాల్యూ అవర్ ఎఫర్ట్స్ అండ్ వర్క్ 200% దెన్ అస్ ఇన్ యువర్ స్టడీస్. మీ మార్క్ షీట్లో 100 మార్క్స్ వచ్చినాయనుకో మీకు చాలా సంతోషం ఇస్తుంది. ఒకవేళ 0 వచ్చినాయనుకో మీకు చాలా బాధేస్తుంది. కానీ మాకు జరిగే నష్టము ఒక 1% కూడా లేదనమాట. కాబట్టి మీరు మీకోసం చదవడం మొదలుపెట్టండి అనమాట. ఈరోజు కూడా మీరు మొదలుపెట్టండి చదవడం. ఎందుకు రావో చెప్తా. 100 out of 100 సోషల్లో. అర్థమవుతుందా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.